ఏమే మనం మేడ మీదకి వెళ్ళి సరదాగా కబుర్లు చెప్పుకుంటే టీ తాగుదామే. ఇప్పుడు ఎందుకు బావా, దీపావళి అయింది కదా, అందరూ మేడలు ఎక్కుతారు, మనం టీలు తాగితే బాగోదు. అది కదే ఒకసారి తిను. సాయంత్రం 4:30 అయ్యాక మీ దంపతులు మీ ఇంట్లో మేడ ముందు గాని బాల్కనీలో గాని ఇంటి ముందు గాని ఓ పూల మొక్క దగ్గర కూర్చుని కాస్త టీ తాగండి. ఇద్దరు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ, అది చిన్న భోగం అంటే చాలమ్మా, అది చాలా గొప్ప భోగం. ఈ టీ తాగుతూ కూడా దిక్కుమాలిన ఫోన్ మాట్లాడక. అయినా మన మేడ మీద పూల మొక్కలు ఎక్కడ ఉన్నాయి? పూల మొక్కదే ఉంది, మనకి ఫ్లవర్ వాజ్ ఉంది కదా, అది పట్టుకెళ్ళి. ఫోన్లే నీ సరదా, నేను ఎందుకు కదనాలి, పద వెళ్దాం. ఏమే మన పెళ్లి రోజు వచ్చేస్తుంది కదా, అసలు నేను మన మొదటి పెళ్లి రోజుకి నీకేం సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చానో గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? మొదటి పెళ్లి రోజుకేమో నల్లపూసలు చేయించు, రెండో పెళ్లి రోజుకేమో నెక్లెస్ కొన్నావు, మూడో పెళ్లి రోజుకేమో ఫ్లవర్ బొకే. అదే పువ్వులు గుర్తు తెచ్చి నా చేతిలో పెట్టావు. సంవత్సరాలు గడిసి కొలిది పిల్లలు ఎరిసైపోతారు కదా, ఇప్పుడు సర్ప్రైజ్లు ఏముంటాయి? ఆడిందిరా నీతో వింత నాటకం. సర్లే అది వదిలే. మనం పెళ్ళయ్యాక ఫస్ట్ మనం ఏ సినిమాకి వెళ్ళాం గుర్తుందా? ఆ సినిమా గుర్తుంది. ఆ సినిమాకి వెళ్ళినప్పుడు నువ్వు చేసిన పిసినతనం కూడా గుర్తుంది. మనం సినిమాకి వెళ్తుంటే మా అక్కల పిల్లలు కూడా మన కూడా వస్తానని ఏడిసారా? అవును, వాళ్ళు కూడా మన కూడా సినిమాకి తీసుకెళ్ళాం కదా. మన కూడా తీసుకొచ్చో బానే ఉంది. ఆ పిల్లలకి ఇంటర్వెల్లో పాప్కార్న్ అన్నా కొన్నావా? ఆ పిల్లలు వెళ్ళి మా అక్కతో చెప్తే నాకు ఎంత సిగ్గేసిందో. పోనీ అది వదిలే. మొదటి పెళ్లి రోజుకి నేను బట్టలు తీసుకోమని మా అమ్మ 2 ఏళ్ళు ఎత్తే నేను బ్రాండెడ్ వాడతాను, నాకు 2 ఏళ్ళు సరిపోవా, 5 ఏళ్ళు కావాలని ఎంత గొడవ పెట్టావు. మేము మీషోలోని భూషోలోని ఏ తక్కువ రేటుకి వస్తే అది బుక్ చేసుకుని కట్టుకుంటున్నాం. ఈ పనుల్లో కనిపించలేదు. కిందకి వెళ్ళిపోయి నీ సెల్ నువ్వు, నా సెల్ నేను, చూస్తా టీ తాగుదామే. ఇంటెలిజెంట్ ఫెలో.